హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనకి అన్నోరా వాకిన్ ఇంటర్వ్యూస్ ఫర్ అన్నోరా ఫార్మా లిమిటెడ్ ఫార్ములేషన్ ఓఎస్డి అని చెప్పేసి మనకి అన్నోరా ఫార్మా నుంచి అయితే రిక్వైర్మెంట్ అయితే అడగడం జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ అష్యూరెన్స్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 6 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక పొజిషన్ చూసుకుంటే ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ఏరియా ఆఫ్ వర్క్ చూసుకుంటే క్వాలిటీ అష్యూరెన్స్కి ఐపీక్యూఏ, క్యూఎంఎస్, వ్యాలిడేషన్, ఏక్యూఏ, బిఎంఆర్, బీపీఆర్ ప్రిపరేషన్ చెప్పేసి మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ చూసుకున్నట్లయితే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ అయితే క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ 2 to 6 years అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్కి పొజిషన్ చూసుకుంటే ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏరియా ఆఫ్ వర్క్ చూసుకుంటే స్టెబిలిటీ, ఆర్ఎం, ఐపీ, ఎఫ్పి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ చదువుతున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి ప్రొడక్షన్కి 2 to 5 years అయితే ఇవ్వడం జరిగింది. పొజిషన్ చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ ఆఫీసర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏరియా ఆఫ్ వర్క్ చూసుకుంటే గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే వాట్ టు బ్రింగ్ టు ద ఇంటర్వ్యూ, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా అకాడమిక్ డాక్యుమెంట్స్, ప్లేసిప్స్, అపాయింట్మెంట్ లెటర్స్ అంటే మీ ప్రీవియస్వి, అదేవిధంగా సిటీసీ పర్టికులర్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ కూడా ఇచ్చారండి, shivamounika.d@metro.com అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే మనకి 22 June 2024 సాటర్డే అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. టైం చూసుకుంటే 9 AM to 12 PM అయితే ఇవ్వడం జరిగింది. ఇక వెన్యూ చూసుకున్నట్లయితే ఒకసారి ఇంటర్వ్యూ వెన్యూ సర్వే నెంబర్ 261, ఫ్లాట్ నెంబర్ 13 to 14, అన్నారం విలేజ్, అదేవిధంగా అన్నారం విలేజ్, జిన్నారం మండల్, డిస్టిక్ అండ్ హైదరాబాద్ చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. ఒకసారి అయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఇక ఇంటర్వ్యూ డేటు, వెన్యూ క్లియర్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్, షేర్ చేయటం వలన మాకు వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.